బలమైన దేవుని ప్రజలు ఈరోజు బలహీనముగా జీవించుచున్నారు. ఆత్మయందు, శరీరమందు, మానసిక స్థితి అందు కూడా ఎంతో బలహీనులుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మన దేవునికి చెల్లించవలసిన స్తుతి, ఆయనను కీర్తించవలసిన విధానంలో మనము స్తుతించుటలేదు, కీర్తించటలేదు. ఆయన నామమునకు చెందవలసిన మహిమను మనము ఆరోపించుటలేదు. ఆ విషయంలో తప్పిపోచున్నాం. అందుకనే ప్రియ సహోదరా, సహోదరి, దినదినము మన ఆత్మీయ జీవితంలో బలహీనులుగా మారుచున్నాం. యెహోవా యందలి సంతోషము, ఆయన యందు మనము కలిగి ఉండే ఆనందము మనకు నూతన ఉత్సాహమును, బలమును అనుగ్రహించును. ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి ఆయనకు చెందవలసిన మహిమను, కీర్తిని, ఘనతను చెల్లించుటలో తప్పిపోకుండా ఉండుము. దేవుడు నిన్ను బలముతో ఆశీర్వదించును.